మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇదిగో పులి అంటే అదిగో తోక వైసీపీ కార్యాలయం లోటస్ పాండ్లో దొరికింది అనే టైప్లో కామెంట్లు చేసే రకమని అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో సీఎం చంద్రబాబు ప్రపంచ స్థాయి ఇంజనీర్లతో నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వానకే నీటిమట్టమైంది. ముఖ్యంగా విపక్ష నేత జగన్ చాంబర్ తడిసిపోయింది. ఏసీలలోంచి నీళ్లు లీక్ అయ్యాయి. ఈ సమయంలో సంయమనంతో వ్యవహరించాల్సిన మంత్రి దేవినేని ఉమా దీనికి వైసీపీ కుట్ర ఉందని, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని ఇలా చేస్తున్నారని విమర్శించారు. తీరా దీనిపై పోలీసులతో సిట్ కూడా వేశారు. మొత్తానికి నిర్మాణంలో లోపాలే ఉన్నాయని తేలడంతో నాలుక ఖర్చుకున్నారు. ఇక పట్టిసీమ ప్రాజెక్టు విషయంలోనూ అప్పట్లో ఒకచోట గండిపడింది. దీనికి కూడా వైసీపీనే కారణమని దేవినేని ఉమా మీడియా సమావేశం పెట్టి ఆదరబాదరగా ఈ క్రెడిట్ మరొకరికి వెళ్ళకూడదు అనుకున్నారో ఏమో. వైసీపీ కుట్ర వల్లే గండిపడిందని చెప్పుకొచ్చారు. దీనిపైన సిట్ వేశారు. నివేదిక మాత్రం గోప్యంగా ఉంచారు. ఇలా అయిన దానికి మంత్రి ఉమా రెచ్చిపోవడం, అనేక నిజాలు తెలుసుకుని నాలుక ఖర్చుకోవడం శర మామూలుగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆయన వైసీపీపై చూపిస్తున్న ప్రతాపం అంతా ఇంతా కాదు. ఇటీవల 2 రోజుల కిందట వైసీపీ అధినేత జగన్ పేరుతో ఓ నేమ్ ప్లేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బంగారు వర్ణంలో తయారు చేసిన నేమ్ ప్లేట్ ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తుంది. అయితే ఇది వైసీపీ కార్యకర్తలు కావాలని చేశారా, లేక వైసీపీని భ్రష్టు పట్టించే ఓ వర్గం కావాలని ఇలా ముందుగానే కూసిందో అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. మరి దీని లోత్పాతులపై మేధావులకు, ప్రజలకు కూడా అనేక సందేహాలు ఉంటే మంత్రి ఉమా మాత్రం ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈ నేమ్ ప్లేట్ ను జగన్ తయారు చేయించుకొని తానే ముఖ్యమంత్రి అయిపోయినట్లు ప్రచారం చేస్తున్నాడని, ఇది పిచ్చికి పరాకాష్ట అని దుమ్మెత్తిపోశారు. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియపైన విమర్శలు చేశాడు. కానీ ఇక్కడ నేమ్ ప్లేట్ విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండానే ఉమా ఇలా నోరు పారేసుకోవడంపై నెటిజన్లు సహా ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాను నమ్ముకున్న ఉమా అడ్డంగా బుక్ అయ్యాడని అంటున్నారు.